అమరావతిలో నిజంగా ప్రజలందరూ 44,000 ఎకరాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కొక్క ఎకరానికి 1200 గజాల స్థలం తీసుకుని 200 గజాల కమర్షియల్ స్లాట్ తీసుకుని తద్వారా వాళ్ళు నిలబడదామనుకున్నారు అంటే తప్పే లేదు, వాళ్ళే కోరుకుంటున్నప్పుడు తీసుకోవడంలో. అయితే అలా కాకుండా కొంతమంది ఇచ్చి కొంతమంది దగ్గర బలవంతంగా తీసుకుంటేనే సమస్య వస్తుంది. గతంలో ఇలా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఏదైతే అసైన్డ్ భూములు ఏమైంది, వాళ్ళకి మీకు 10 పైసలు కూడా పరిహారం ఇవ్వము అని చెప్పారు. దాంతో వాళ్ళ భూములు 5 లక్షలకి 10 లక్షలకి హయ్యెస్ట్ 20 లక్షలకు అమ్ముకున్నారు. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్ల కాగితాలు ఇచ్చారు. అసలోళ్ళు నష్టపోయారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ భూములు కనుక ఫస్ట్ సమస్య ఏంటంటే, ఒకటి వాళ్ళు ఇస్తే తీసుకుంటే తప్పులేదు, లేదు అంటే ఒక సమస్య. రెండవది ఏంటి, అప్పట్లో కొందరు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. నిరాకరించినప్పుడు వాళ్ళందరూ కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ వాళ్ళందరి తరపున అప్పట్లో అక్కడికి వచ్చి ఉద్యమం కూడా చేశారు. చేసి నాకు చెప్పింది తక్కువ భూమి, మరి ఇప్పుడు ఎక్కువ భూమి ఎందుకు వాడారు అన్నటువంటి ప్రశ్న కూడా వేశారు. ఒకసారి ఆ రోజున ఏమన్నారో విందాం. సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజున వచ్చిన డిస్కషన్లో రాజధానికి ఎంత అని అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎంత అభివృద్ధి కావాలి, ఎంతలో అభివృద్ధి రాజధాని అవసరం అవుతుందంటే, ఆ రోజున వారు చెప్పింది, మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది, 1800 ఎకరాలు 1500 ఎకరాలు, దాన్ని డీనోటిఫై చేస్తే సరిపోతుంది, మనం ఎవరి రైతుల దగ్గర నుంచి తీసుకోవక్కర్లేదు. ఇది నాకు ఆ రోజు చెప్పింది. ఇది అటవీ భూమితో చాలు అన్నటువంటి దగ్గర నుంచి అప్పుడు 34,000 ఎకరాలు, ఇప్పుడు 44,000 ఎకరాలు, ఇవన్నీ ఒక ఇష్యూ. ఇప్పుడు ఏమైపోతుంది, అప్పట్లో ఇలా భూములు ఇవ్వను అన్నటువంటి వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ అప్పుడు ఉద్యమిస్తే వాళ్ళందరికీ తీసుకోవట్లేదు, భూసేకరణ ఆపేసినప్పుడు ఏంటి, భూ సమీకరణకి ఇవ్వని వాళ్ళ దగ్గర సేకరణ చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్యమించాక ఆపేశారు. ఆపేసి అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఏం ఆర్డర్ వేశారు, వాళ్ళ భూములు అమ్ముకోకుండా అదంతా రిజిస్ట్రేషన్లు బ్యాన్ పెట్టేశారు. వ్యవసాయ భూముల కన్వర్షన్ ఆపేశారు. దాంతో స్ట్రక్ అయిపోయారు. జగన్ వచ్చాక అది పరిష్కరించకపోవడం వల్లే జగన్ని వాళ్ళు ఓడించింది. ఆ రోజున జగన్ కోట్లేయడం అదొక కీలక పాత్ర. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సమస్య ఏమైపోతుందంటే, పోలవరం దగ్గర నిర్వాసితులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూములు అమ్ముకోలేరు. ఎందుకని, అది ముంపు ప్రాంతం అని. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఏ భూములు అయితే ఉంటాయో అవి అమ్ముకోవడానికి సమస్య అయిపోతుంది. కొనేటటువంటి వాడికి భయం, ఎందుకంటే భూ సమీకరణ కింద ఇవ్వాలనుకునేవాడికి ప్రాబ్లం లేదు. అలా కాకుండా కొనుక్కుందాం అనుకునేటటువంటి వాడు ఆగిపోతాడు. ఎటు కాకుండా ఇరుక్కుపోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి దీనికి ఏదో నిజమైనటువంటి సొల్యూషన్, బాధ్యతాయుతంగా వాళ్ళందరూ ఇస్తానని తీసుకుంటాం, లేదు ఇంకోటి అక్కడ ఎలా డెవలప్ చేస్తారు, వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ అన్నటువంటిది స్పష్టతనివ్వాల్సిన అవసరం అయితే ఉంది.